ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణలో జరుగుతున్న అరాచకాలను ఇలా భారత ప్రభుత్వం తెలంగాణను ఇలా భారతదేశంలో కలుపుకున్నది. ఇక్కడ జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు పోరాటాలు జరుగుతున్నాయి. ఒకవైపు వాటిని వణిచివేసుకుంటూ అరాచకాలు చేస్తున్నటువంటి ఇక్కడి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల కింద ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఘోరమైన అకృత్యాలు అరాచకాలు చేస్తున్నారనే సమాచారంతో మరి భారత ప్రభుత్వం ఇలా ఈ తెలంగాణను ఇలా విలీనం చేసుకోవడం జరిగింది. మరి దానికంటే ముందు ఆనాటి జ్ఞాపకాలు, అప్పుడు జరిగిన అరాచకాలలో మచ్చుతునుకకు కొన్ని ఇక్కడ ఒక ముసలవ్వ ఉన్నది, ఆమె మాటల్లో విందాం. అమ్మ చెప్పు ఒకసారి, ఇక్కడ దొరల ఇప్పుడు మీకు తెలిసి ఇక్కడ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొత్తం ఈ దొరల అరాచకాలు నడుస్తున్నాయని తెలుస్తుంది. మరి దొరలు ఆ రోజులలో ఏ విధంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు చెప్పమ్మా. ఇప్పుడు కురుమళ్ళు ఉన్నారు, గొర్రెలు కాసే వాళ్ళు ఏ విధంగా దొరకు సేవ చేసేవారు, దొర ఏ విధంగా వాళ్ళ మీద అకృత్యాలు చేసేవాడు. ఇప్పుడు గొర్రె పిల్లను ఫ్రీగా ఇవ్వాలా, మందకొకటి ఇవ్వాలంటే కానీ మందకొకటి గొర్రె పిల్లని ఇవ్వాలి, ఎట్టి సాకిరి చెయ్యాలి, మళ్ళా పోకుంటే గొర్రెను మెయ్యనిచ్చలేదు. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళని బట్టి కొట్టిపించుడు తిట్టిపించుడు, పండగలకు దేనికైనా కానీ ఫ్రీగానే ఖర్చుడు. మళ్ళా పండుగలు అయితే దసరా అయితే మందకో పిల్లను ఇయ్యాలి ఎట్టి సాకిరికి. వాళ్ళు ఇస్తే ఇక ఓ మనిషిని ఇంత పెద్ద మనిషి అని ఉంటే పోయి తిని అచ్చుడు, ఇక్కడ గోవెడుదురు. తర్వాత ఈ కాపోళ్ళు ఏ విధంగా నాగళ్ళు వాళ్ళు దున్నేస్తే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చేవారా? ఏది లేదు, దాని మాటకే పోదురు, నాగంటలు కడుదురు, దున్ని అత్తురు. కళ్ళు లేదు, నీళ్ళు లేదు, అన్నం లేదు. ప్లస్ ఇప్పుడు దొరకు సవారి కచ్చరం అలాంటివి ఉండేవాళ్ళు అన్నారు. చిన్న కచ్చరం ఉండే, ఒక్క మనిషి ఇద్దరు కూర్చుండే అంతే. ఇక ముందర సాకలోడు ఉరుకుడు, అందులో రొట్టె మనిషిని పెట్టుకోను దూరంలో కూర్చో. కొన్ని వద్దులు పల్లాకిలు కూడా మోసారు. ఇప్పుడు బండికి ఎడ్లను కూడా ఫ్రీగానే తీసుకపోయినా, ఏది నచ్చితే అది ఫ్రీ ఎద్దును తీసుకపోవడేనా? నింగరావు ద్వారా రాళ్ళపల్లి ఖర్చు ఎవరిది మంచిగా ఉంటే వాళ్ళది పట్టుకొని పో. తెల్లారి పైసలు ఇచ్చినా? పైసలు లేవేయండి, పైసలు ఇస్తారు అంతే. వచ్చి ఏది మంచిగా ఉంటే అదే పట్టుకొని పోకడ. ఎద్దులను తీసుకుపోయి ఆయన బండికి కట్టుకునేటోడు. పైసలు లేవేం లేవు, మళ్ళీ మనం వేరే కొనుక్కోవాల్సిందే. ఆయన కన్ను పడ్డాదంటే కొనుక్కోలేదు. ఇక దొరలకు ఎదురైతేనేమో చెప్పులు చేతులు పట్టుకొని నడవాల్సిందే. ఎదురైతే చెప్పులు ఇడిచి చేత పట్టుకొని నడుచుడు, దండం పెట్టుడు, కిందికి చూసుకుంటా నడిచి పక్క పంటి పడిపోతాడు. ఆయన నడుచునా నడితేవు వాళ్ళ ఊళ్ళో అత్తుండు నింగరావు దొర అంటే తలుపులు పెట్టుకున్నాం. ఇక ఈ ఎస్సీలు వాళ్ళు అంటే దొర ఇంటి దగ్గరనే ఇక వాళ్ళ పని చేసుకుంటూనే ఉందరు. ఇక ఏసీలు దొర కిందనే ఆడోళ్ళు మొగోళ్ళు అందరికి ఆయనకు పని చేయాల్సిందే. వాళ్ళ పని చేసుడు, ఆయన జీతాలు ఇచ్చుడు, ఇక వాళ్ళ అందనే బతుకు. ఆయనకు ఎదురు తిరిగితే కొట్టేవాడా? ఎదురు తిరిగితే ఆయన కొట్టు. ఆయన నింగరావు ద్వారా ఎర్రశన్నను ఈ ఒడ్డున బండి ఉంది తీసాటు పెట్టరా అంటే అంగి తీసి పెడుతుండు.
పెట్టంగా ఆయన చేతులు ఇంత పొడుగు గజం ఉంటది కట్టె. ఉమ్, ఆ కట్టె బట్టి పేడ ఒక్కటి దెబ్బ తీసిండు. ఎదురుకేండు రాళ్ళబెల్లుకి ఆ బీరేమకి ఉమ్, చింతకాడికెళ్ళి బీరే కాడికెళ్ళి ఉమ్, కొట్టు. ఉమ్. ఇక అందరూ లింగరావు దొరకు గొర్రె పిల్లలు ఇస్తామని ఆ చింత కింద తీసుకొచ్చి అందరు నాది పెద్ద ఉందంటే నాది పెద్ద ఉందని అందరు ఇచ్చారు. తీసుకోమని ఇచ్చుడు ఉమ్. దొర దగ్గర మెప్పు పొందేందుకు ఆ, నాది మంచిగా ఉంది, నా గొర్రె తీసుకో అని పోవుడు. ఆయన కళ్ళల్లో పడాలి అంటే మనం కూడా పడితే రేపు పొద్దునే మనం ఏమనడని. అనడని ఇస్తే ఇక ఆయన బోయిన పెట్టి కాయించుకోండి. బోయిన పెట్టి కాయించుకోండి. ఇక అటెనక మళ్ళా గొర్రెలకు కాసినందుకు ఏమైనా ఇచ్చేటోడా మరి? కాసినందుకు జీతం ఇవ్వకున్నా ఉమ్, ఇక అది ఇప్పట్లా ఉమ్. అది మొదట్లో అది కూడా లేదు కానీ ఇప్పట్లా రాను రాను. రాను రాను ఉమ్, మరి అన్నలు తేలే కాలం వచ్చినాక ఆ, ఆ పని చేసాను. ఇక తగ్గిండు కొద్దిగా. తగ్గిండు. ఇది అన్న నక్సలైట్లు అన్నలు తెలియదు తర్వాత కొద్దిగా జీతం ఇచ్చుడు. ఆ నచ్చలేట్లేరేనట అది మనకు తెలియదు. ఉమ్, ఇక ఇప్పుడు అన్నగాళ్ళు తెలుసుడే మనకు. ఉమ్. నచ్చలేట్లు తెలిసేటోళ్ళు ఇంకేరే ఊరు మనకు. మరి దొర ఎట్లా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి రాలేపల్లి నుంచి? వెళ్ళిపోలే ఉమ్, ఇక్కడ లాస్ట్కు చివరికి. అక్కడ అత్తగారి ఊరు, ఉమ్, ఇక్కడ అవ్వగారిది. ఉమ్, ఆడికిడికి తిరిగి ఆ భూమి ఈ భూమి ఆపుకున్నాడు. ఉమ్, ఇక కళ్ళ మనిషి పడ్డ మనిషిని ఇడిచిపెట్టపోవు, ఉమ్, దెబ్బలు కొట్టు బాగా. ఉమ్. చూడండి, ఆ రోజులలో తెలంగాణలో దొరల అరాచకాలు ఏ విధంగా ఉండేటివి ప్రత్యక్షంగా చూసినటువంటి మరి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం చాలా బాధాకరం. ఈ తెలంగాణ ఇప్పుడిప్పుడే స్వతంత్రం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది, స్వతంత్రంగా ఆలోచిస్తుంది, ఆత్మగౌరవంతో ప్రపంచ పటంలో నిలబడ్డది అని గర్వంగా మనం తలెత్తుకొని మాట్లాడుకున్నప్పటికీ ఆనాటి రోజులు ఇంకా మనసులో ఇలా బాధ పెడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం మన దేశంలో, ప్రపంచంలో ఇంకా అగ్రమంగా నిలవడానికి ఈ పోరాటాన్ని ఇంకా మనం సమానత్వం, సౌభ్రాతృత్వం, మరి స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాటం చేసుకుంటూ ముందు కదలాలని చెప్పి ఆనాడు జరిగినటువంటి ఇలా రజాకారులు, దొరలు, ఇలా పెత్తందారులు ఇలా తెలంగాణ ప్రజలను ఏ విధంగా పట్టి పీడించారో ఇలా మనం తెలుస్తూనే ఉంది. ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇలా మనం ఇంకా ముందుకు అందరం ఐక్యతతో ముందుకు కదులుదామని చెప్పి ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.